శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. శ్రీ భగవానుడు ధ్యానమును గురించి ఉద్ధవునకు చెప్తున్నాడు. ధ్యానము చేసేవాడు అతి ఎత్తుగా కానీ అతి పల్లముగా కానీ లేనట్టి సమతల ప్రదేశమున ఎక్కువసేపు సుఖంగా కూర్చోగలిగిన ఆసనంలో కూర్చోవాలి. శరీరము, మెడ, తల నిటారుగా ఉన్నట్లు కూర్చొని చేతులను తొడలపై ఉంచుకొని నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించాలి. ప్రాణవాయువు సంచరించే మార్గాలైన ఇడ, పింగళ అనే నాడులను రేచక, పూరక, కుంభకాలతో శోధించాలి. ప్రాణవాయువును నియమించటం అలవాటైన తరువాత ఇంద్రియాలు, మనస్సు అదుపులోకి వస్తాయి. ప్రాణాయామముచే నాడీ శుద్ధి చేసుకుని ఓంకారాన్ని మంద్రంగా ఉచ్చరించాలి. ఓంకారనాదము శరీరమంతా నిండి ఉత్తేజపరుస్తున్నట్లు భావించాలి. ఈ విధంగా ప్రతిరోజు 3 సార్లు చెయ్యాలి. ప్రతిసారి ఓంకారంతో పాటు 10 ప్రాణాయామాలు చెయ్యాలి. ఓంకారం ఉచ్చరించేటప్పుడు ఘంటానాదంలాగా నాడీ మార్గంలో ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని లోన లయించిపోతుంది. తామరకాడలోని చిన్న నాళం గుండా వచ్చినట్లు ఆ ధ్వని ఇడ, పింగళ నాడుల గుండా ప్రవహిస్తున్నట్లు గుర్తించాలి. ఈ విధంగా అభ్యసించిన 1 నెల రోజుల్లో శ్వాసవాయువు అదుపులోకి వస్తుంది. హృదయ కమలంలో ధ్యానం చెయ్యాలి. వికసించడానికి సిద్ధంగా ఉన్న కమలము మొగ్గ తలక్రిందులుగా ఉన్నట్లు హృదయం ఉంటుంది. అది తలపైకెత్తి పూర్తిగా వికసించి 8 రేకులతోనూ మధ్యను బంగారు ఛాయగల కర్ణికతోనూ ఉన్నట్లు భావించాలి. ఆ హృదయ కమలమందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఒకదాని ముందు ఒకటి దొంతుగా నుండి నిల్చున్నట్లు భావించాలి. ఆ అగ్ని తేజస్సులో దివ్యమంగళ స్వరూపుడైన భగవానుడు కర్ణికపై నిల్చుని ఉన్నట్లు చూడాలి. ఆ మూర్తి శ్యామల వర్ణముగను, ప్రశాంతమైన దివ్య సుందర వదనము కలదిగను, చక్కని కంఠము, కపోలాలు కలిగి చతుర్బాహువులతోనూ శంఖ చక్ర గదా పద్మాలను ధరించి పట్టుపీతాంబరము ధరించి ఉన్నట్లుగాను దర్శించాలి. దివ్యకాంతులను వెదజల్లే మకర కుండలాలు, కౌస్తుభమణి మణులు పొదగబడిన కంకణాలు, బంగారు మొలత్రాడు, కాలి అందెలు, భుజకీర్తులు, కిరీటము ధరించి ఉన్న స్వామిని దర్శించాలి. వక్షస్థలంపై శ్రీదేవి శ్రీవత్స చిహ్నము ఎన్నడూ వాడని వనమాల ఉన్నట్లుగా చూడాలి. సర్వాంగ సుందర సుకుమార మనోహర రూపముతోనూ మందస్మిత ప్రసన్న వదనం, కరుణార్ద్రపూర్ణమైన కన్నులతోనూ ఉండే భగవానుని కన్నుల పండుగగా తిలకించాలి. పాదాల నుండి కిరీటం వరకు పరిశీలనతో పరికించి మళ్ళీ కిరీటము నుండి పాదాల వరకు ప్రతి అంగమును, ఆభరణాలని మాటిమాటికి తిలకిస్తూ ఆ దివ్య మోహన రూపాన్ని మనఃపలకం మీద ముద్రించుకుని కన్ను మూసినా కన్ను తెరిచినా చూడగలుగునట్లు అభ్యసించాలి. ఇంద్రియాలను విషయాలపై చరించకుండా అరికట్టి బుద్ధిని పరమాత్మయందు నిలపాలి. మనస్సును స్వేచ్ఛా సంచారం చేయకుండా నిగ్రహించాలి. ఈ విధంగా ధ్యానం చేస్తూ సుందరవదనం పైన చివరకు మందహాసం పైన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇలాగా మనస్సులో నిండి ఉన్న ఆ దివ్య స్వరూపమే విశ్వమంతటా వ్యాపించి ఉన్నట్లుగా దర్శించాలి. అప్పుడు ఇంద్రియ మనోబుద్ధులతోనున్న తన శరీరం కానీ, ధ్యానం చేస్తున్న తాను కానీ, చేయబడుతున్న ధ్యానం కానీ స్పృహలో ఉండవు. తన హృదయంలో ఆవిర్భవింపచేసుకున్న తేజస్వరూపుడైన ధ్యేయమూర్తి యొక్క తేజస్సులో ఐక్యమవుతాడు. ఇదే సమాధి స్థితి. ఈ సాధన ద్వారా జీవునకు దేహేంద్రియ మనోబుద్ధులతోనున్న తాదాత్మ్యము తొలగిపోతుంది. ఈ సమాధి స్థితిని అభ్యాసము ద్వారా పొడిగించాలి. ఇదే ధ్యాన సాఫల్యము అని భగవానుడు చెప్పాడు. శ్రీ భగవానుడు సిద్ధుల గురించి చెప్తున్నాడు. ఉద్ధవ, నిరంతర ధ్యానముచే ఇంద్రియ మనఃప్రాణాలను జయించిన యోగికి ఎలాంటి సిద్ధులు కలుగుతాయని నీవు అడిగావు కదా, విను. ముఖ్యమైనవి 18 సిద్ధులు. వాటిలో 8 సిద్ధులు భగవానుని పొందడానికి సహాయపడేవి.
మిగిలిన 10 సిద్ధులు స్వార్థ ప్రయోజనాలకు సహాయపడతాయి కనుక వాటి వలన బంధం ఏర్పడుతుంది. పరమార్థము పొందడానికి ఉపకరించే సిద్ధులు ఇవి. అణిమ, ఈ సిద్ధిచే దేహాన్ని అణుపరిమాణానికి తగ్గించవచ్చు. మహిమ, ఈ సిద్ధి ద్వారా దేహాన్ని మహాద్భుత పరిమాణానికి పెంచవచ్చు. లఘిమ, ఈ సిద్ధిచే అతి తేలిక అయిపోవచ్చు. గరిమ, ఈ సిద్ధి ద్వారా చాలా బరువు అయిపోవచ్చును. ప్రాప్తి, ఈ సిద్ధి ద్వారా ఇతర జీవులు పొందే అనుభవాలతో సంబంధం ఏర్పరచుకొనవచ్చును. ప్రాకామ్యము, పై లోకాలలో లభించే సుఖాలను అనుభవించగలిగే శక్తిని ఈ సిద్ధి ద్వారా పొందవచ్చును. ఈసిత్వము, తన సంకల్పానికి అనుగుణంగా ఇతరులను ప్రవర్తింపజేయగలగటం ఈ సిద్ధి ద్వారా చేయవచ్చును. వశిత్వము, విషయభోగాల మధ్యను ఉంటూ కూడా వాటి యందు ఆసక్తి లేకుండటాన్ని సాధించవచ్చును ఈ సిద్ధి ద్వారా. ఈ సిద్ధులు యోగ సాధన చేసేవారికి సహజంగా వస్తాయి. పరమాత్మను పొందడానికే యోగులు వీటిని ప్రయోగిస్తారు. సంసార బంధాన్ని కలిగించే 10 సిద్ధులు ఇవి. అనూర్మిత్వము, శరీరానికి ముసలితనం రాకుండా ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది సిద్ధి. దూరశ్రవణము, దూరదర్శనము, మనోజవం, మనోవేగముతో గమనించడం, కామరూపము, కోరిన రూపాన్ని ధరించడం, పరకాయ ప్రవేశము, చనిపోయిన వాని దేహంలో ప్రవేశించి ప్రవర్తించడం, స్వచ్ఛంద మరణం, కావాలనుకున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టడం, రమణశక్తి, దేవతలు అనుభవించే క్రీడలను అనుభవించగలగటం, సంకల్పసిద్ధి, తాను సంకల్పించుకున్న వాటిని సిద్ధింపజేసుకొనటం, అప్రతిహత గమనం, కోరిన చోటికి అడ్డు లేకుండా వెళ్ళగలగటం. ఇవి కాక ఇంకనూ కొన్ని సిద్ధులు కూడా ఉన్నాయి. అవి త్రికాల జ్ఞానము, అద్వంద్వము, శీతోష్ణాది ద్వంద్వాలకు చెలించకుండటం, పరచిత్తాభిజ్ఞత, ఇతరుల మనస్సులోని విషయాలను గ్రహించటం, స్తంభనము, అగ్ని, జలము, విషము మొదలైన వాటి యొక్క ప్రభావము లేకుండా ఉండగలగటం, అపరాజయము, ఎవరి చేతను ఓడింపబడకుండటం. భగవద్ధ్యానమందు స్థిరత్వం నెలకొన్న యోగులకు ఈ సిద్ధులు సంక్రమిస్తాయి. కానీ ఈ సిద్ధుల ఆకర్షణలో చిక్కుకుని మాయామోహితుడై గమ్యము చేరకుండా దారి తప్పే ప్రమాదం నుండి యోగి జాగ్రత్త పడాలి అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.